హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ సాయి కుకింగ్ ఛానల్. ఈరోజు నా వీడియోలో చేపల ఫ్రై ఎలా చేయాలో ఈజీగా చూపిస్తానండి. ముందుగా శుభ్రం చేసుకున్న చేపల్ని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు సరిపడినంత వేసుకుని శుభ్రంగా చేత్తో కలుపుకోవాలి. తర్వాత వాటిని 2-3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇందులో కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని వీటిని ఫ్రిడ్జ్లో 2-3 గంటల వరకు ఉంచుకోవాలి. వీటిని నేను ఇప్పుడు తవా ఫ్రై చేస్తానండి. డీప్ ఫ్రై కాకుండా తవా ఫ్రై కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసం వేసి కలుపుకుంటున్నాను. ఈ నిమ్మరసం వేయడం వల్ల చేప ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలాంటి దళసరిగా ఉన్న తవాని పెట్టుకోవాలి. ఇలా దళసరిగా ఉండేదైతే చేప అనేది బాగా ఫ్రై అవుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్క చేప ముక్కని వేసుకుంటున్నాను. ఇలా చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని 5-10 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా సింపుల్గా తవా ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇక్కడ 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండో వైపుని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా చేప ముక్కలన్నీ రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు వీటిని మరో 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం. మనం ఎప్పుడు చేసుకునే డీప్ ఫ్రై కాకుండా ఒకసారి ఇలా తవా ఫ్రై కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం సాంబార్ లేదా రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్రై చేసుకుంటే దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకేనండి, చేపల వేపుడు ఎవరెవరికి
ఇష్టమో వాళ్ళందరూ లైక్ వేసుకోండి. ఇలా దీన్ని రెండు వైపులా కూడా వీటిని నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా వేగేంత వరకు మనం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఓకే అండి, ఇవి ఫ్రై అయిపోయాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ అనేది ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నా ఫిష్ ఫ్రై ఎలా ఉన్నదనేసి కామెంట్ చేయండి.